ప్రత్యక్షంగా తనకు సంబంధం లేని విషయంలో అల్లు అర్జున్ కేసులు పెట్టించుకొని జైలుకు పోయి తర్వాత విపరీతంగా బూతులు తిట్లు తిట్టించుకుంటూ తీవ్రంగా క్యారెక్టర్ అసాసినేషన్కు గురవుతూ తను నిందలు ఎంచుకొని ఇవన్నీ ఒకవైపు భరించుకుంటూనే మరొక వైపు ఆ చనిపోయిన రేవతి కుటుంబానికి, సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి అతి భారీ సాయాన్ని ప్రకటించింది అల్లు అర్జున్ యూనిట్ టీం. అతి భారీ సాయం. నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చరిత్రలో ఇంతవరకు కూడా ఒక ఘటనలో ఈ స్థాయిలో ఒక ఇండివిజువల్ సహాయాన్ని అందించడం నేనైతే వినలేదు. 2 కోట్ల రూపాయలు అతి భారీ సాయం. ఇది భారీ కదా, అతి భారీ సాయం. 2 కోట్ల రూపాయలు, 1 కోటి రూపాయలు అల్లు అర్జున్, 50 లక్షలు డైరెక్టర్ సుకుమార్, 50 లక్షలు మైత్రి మూవీ. ఓవరాల్గా పుష్ప 2కి సంబంధించి అల్లు అర్జున్ టీం 2 కోట్ల రూపాయల అతి భారీ సాయాన్ని ప్రకటించింది. ప్రకటించడమే కాదు, ఇచ్చిన తర్వాతే ప్రకటించారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుకి అల్లు అరవింద్ గారు వెళ్ళి చెక్కులు ఇచ్చి, అండ్ రేవతి భర్త భాస్కర్ కూడా ఉన్నారు, చెక్కులు ఇచ్చిన తర్వాతే ప్రకటించారు. ప్రకటించి ఇవ్వడం కాదు, ఇచ్చిన తర్వాతే ప్రకటించారు. 2 కోట్ల రూపాయల అతి భారీ సాయం. ఎస్, డెఫినెట్లీ అతి భారీ సాయమే. తనకు డైరెక్ట్గా తనకు సంబంధమే లేదు. కేసులు పెట్టించుకుంటే జైలుకు బాయ్, ఇన్ని తిట్లు తిట్టించుకుంటుండు, ఇంత దారుణంగా టార్గెట్ చేయించుకుంటున్నారు. ప్రతివాడు పాపం నోటికొచ్చింది తిడుతూ ఉన్నారు. తనను వ్యతిరేకించి తనను ద్వేషించే వాళ్ళు నోటికొచ్చింది తిడుతూ ఉన్నారు. అబ్బా, నోటికొచ్చింది తిడుతూ ఉన్నారు. అల్లు అర్జున్కి మన తెలుగు రాష్ట్రాల్లో మీడియాలో అయినా సోషల్ మీడియాలో అయినా ఎవరండి మద్దతు ఇచ్చింది? తనకు మద్దతుగా ఏవి కొన్ని వీడియోస్ లేకుండా కొన్ని కథనాలు చూపించండి. ఏదో కొందరు అక్కడ ఇక్కడ కొందరు తప్పితే ఇంకెవరో ఆయనకు పెద్ద మద్దతు ఇచ్చింది కానీ ఎక్కడుంది? ఎక్కడ లేదు. నేషనల్ మీడియా అయితే అల్లు అర్జున్కి చాలా గట్టిగానే మద్దతు ఇస్తూ ఉన్నారు. అల్లు అర్జున్కి మద్దతా లేకుంటే రేవంత్ రెడ్డి సర్కారుకు మద్దతా అని కాదు పాయింట్. ఇక్కడ కాసింత న్యాయం ఉండాలి. ఎక్కడైనా న్యాయం ఉండాలి. అరే, ఒక మనిషి కావాలని ఆయన చంపేయరు కదా. ఆయన ఉండి చేసి వీళ్ళన్న మాటలన్నీ ఆయన ప్రెజెన్సీలో కూడా కాదది. ఒక సెలబ్రిటీ వచ్చారని చెప్పి ఎగబడితే అది కూడా ఒక రకరకాల కథనాలు వినిపించారు. ఆయన రాకముందే అని, లేదు వచ్చిన తర్వాత అడుగు. ఆయన లోపల బయట జరిగింది. ఒకవేళ వచ్చిన తర్వాతే ఆయన కాదు, రాకముందే అని చెప్పి నేషనల్ మీడియా మరికొన్ని కథనాలు చూపించారు. ఎంత దారుణం. అయినా ఇవన్నీ ఒక పక్క భరించుకుంటూనే మేము ఒక భారీ సాయాన్ని ప్రకటించే మేమందరం కలిసి ఒక సాయం ఇవ్వబోతున్నామని చెప్పి మనం చెప్పారు మీడియా సమావేశంలో. అనుకున్నట్లు ఈరోజు ఒక అతి భారీ సాయం 2 కోట్ల రూపాయలు. మరొకవైపు ఆ బాలుడి శ్రీతేజ్కి సంబంధించి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ఆ పిల్లోడు బ్రహ్మాండంగా ఉన్నారట, కోలుకున్నారట. సో నో వెంటిలేటర్, అవేమీ లేవు. వెంటిలేటర్ లేదు, ఇంకేం లేదు. ఎమర్జెన్సీ సర్వీస్ కూడా ఏం లేదు. జ్వరం నుంచి కోలుకున్నారట. తెల్ల రక్త కణాలు పెరుగుతూ ఉన్నాయట. ఆల్మోస్ట్ ఈజ్ ఆల్ రైట్, వెరీ గుడ్, పర్వాలేదు బుడ్డోడా. ఇక నుండి నువ్వు ఇట్లా ప్రీమియర్ షోలు ఇంకో షోలు అని చెప్పి ఎగబడకుండా బుద్ధిగా చదువుకొని 2 కోట్ల రూపాయలు డిపాజిట్ అయింది. ఇంకేం చదువుతావో ఏం చేస్తావో ఇంక అవన్నీ మంచిగా జీవితంలో ఎదుగు. అంతేగాని ఒకసారి ప్రీమియర్ షోలు అని చెప్పి అర్ధరాత్రి పరిగెత్తకు బుడ్డోడా నువ్వు.